వాక్యం చదువుకుందామండి. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. చేరి సమకూడి ఉన్న నీ బిడ్డలను, నన్ను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కృపచేతయ మా అంతరంగాలు, స్థితిగతులు, సమస్త పరిస్థితులు బాగుగా ఎరిగిన వాడవు. నీకు మరుగైన స్థితి పరిస్థితులు ఏమీ లేవు. మా అంతరంగంలో ఎటువంటి కలత చేతున్నామో, ఎటువంటి బాధ, వేదన, ఇరుకు, ఇబ్బంది, మనోచింతన, మనోదిగులు, వేదన, అయా పైకి నవ్వు కనపరుచుతున్న ముఖం మీద ఆంతర్యంలో ఎటువంటి వేదన స్థితి పరిస్థితులు కలిగి ఉన్నామో నీకు బాగా తెలుసు. ఏ విషయమై ఆశ కలిగి ఉన్నామో, అయా ఏ విషయమై గాయపడుతున్నామో, ఏ విషయమై ఒడ్డున పడాలని పరితపిస్తున్నామో, ఇదిగో ఏ విషయమై ఇలా అలా ఉండాలని ఆశపడుతున్నాము. అది సేవా విషయమైనా, భక్తి విషయమైనా, బ్రతుకు విషయమైనా, కుటుంబ సభ్యుల విషయమైనా, జీవిత భాగస్వామి విషయంలో అయినా, కడుపును పుట్టిన బిడ్డల విషయమైనా, మనం సంతానం విషయంలో అయినా, అప్పులు, ఇరుకు, ఇబ్బంది, అయా అవమానాలు, వేదనలు, నిందల పరిస్థితులు సమస్తమును నువ్వు చూస్తున్నా దేవుడు, మా అంతరంగంలో ఉన్న వాటిని. ప్రభా, మోషే ద్వారా నువ్వు పలుకుతున్న మనుష్యుడు రొట్టె ముక్క వల్ల బ్రతకడు కానీ యెహోవా నోట నుంచి వచ్చు మాట వల్ల బ్రతుకున్నాను. నీ రక్తాన్ని ఆశ్రయించి నీ కౌగిట్లోకి వచ్చి, అయా ఇదిగో నీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడినటువంటి జీవన మార్గంలోనూ ఆధ్యాత్మిక యాత్రలోనూ ముందుకు సాగుతూ ఉండగా, యా ఇదిగో తండ్రి, సమస్తం చూస్తున్న దేవుడు, ఈ పరిస్థితుల్లో ఇక ముందు కాలంలో అడుగులు వేయటానికి మాకు అవసరమైన మాటలు వాక్యపు కాంతిలోంచి అందించమని, ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, దురాత్మంధకార శక్తులు ఇంచేది ఇంకేమైనా అడ్డుపడుతున్నాయి సున్నాములు వాటిని బంధిస్తున్నాను. నా చుట్టూ మా చుట్టూ మీరే ఉండండి, మమ్మల్ని నీలో దాచిపెట్టండి. మా మధ్య మీరు ఉన్నారని మేము విశ్వసిస్తూ మత్తయి 18వ అధ్యాయం 20వ వచనం ప్రకారం కృప అనుగ్రహించమని బతిమలాడుతున్నాం. ఈ అల్పుణ్ణి దేవా, నీ సిలువ చాటును మరుగుపరిచి, నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి, పరిశుద్ధాత్మజ్ఞులు పుటం వేసి, ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి, నీవే నా నీ నోటి బోరగా మార్చి, నా ముఖాంతరంలోంచి నువ్వు కనబడుతూ నువ్వు మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు అత్యాశక్తితో సమకూడి తన వాక్కు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో మనందరికీ విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, పట్టుదల, ప్రార్థన, భక్తి చేయటము, దేవుణ్ణి 100% ఎంతగా నమ్మొచ్చో అన్ని విషయాల్లో మాదిరిగా ఎంచబడినటువంటి శ్రేష్ఠ భక్తుడు అబ్రహాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఇన్ని క్వాలిఫికేషన్ వచ్చాయంటే, తన దేవుడు 25 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు పరీక్షించుకున్నాడు. అంతకాలం మనల్ని పరీక్షించే మాట అయితే ఒక్కళ్ళం కూడా దొరకం. దేవా నీకు స్తోత్రం, ఇంతటితో సర్దుకుంటున్నా అనుకుంటాం. ఎందుకంటే అలాంటి శ్రేష్ఠ భక్తులు కావాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. దానికి కొందరిని మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు.
ఆ ప్రత్యేకమైన ఆ ఏర్పాటులో నీవు నేను మరి ఇంకెవరమైనా సరే ఉన్నామా లేదన్నది దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన తేటగా స్పష్టంగా తెలియపరుస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని పరిస్థితులు గుండా నడిపిస్తున్నప్పుడు కూడా అది మనకి ఇట్టే అర్థమైపోతూ ఉంటుంది. నేనేదో ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేయబడ్డాను కాబట్టి నాకు ఇలా పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నది మనకు అర్థమైపోద్ది. అయితే మనం చదువుకున్న మూలవాక్యంలో ఆడ పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరం ద్వారా ఎలా మాట్లాడాలనుకుంటున్నాడో ఆలోచించు. ఆయనకి చెవి ఇద్దాం, మనసు హృదయాన్ని ఆయన మాటపై నిమగ్నం చేద్దాం. చదువుకున్న లేఖన భాగంలో ప్రభు అయిన యెహోవా అంటే అక్కడ యేసు ప్రభు వారే కనపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అసాధ్యమైనది అంటే మానవుడికి సాధ్యపడనిది, మానవుడికి వల్ల కాదు. కానీ అపవాది మన మధ్యలోకి వచ్చి, దేవునికి మనకి మధ్యలో వచ్చి మన చుట్టూ వ్యతిరేక వాతావరణాన్ని మొదటగా వాడే కల్పిస్తాడు, సృష్టిస్తాడు. ఒక కనుమొబ్బులాగా తీసుకొస్తాడు. ఎట్లా? ఒక కనుమొబ్బులాగా తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆ భ్రమలోనే మనల్ని బ్రతికేలా చేస్తాడు. భ్రమపరిచే ఆత్మ, ఉద్రేకపరిచే ఆత్మ, ప్రత్యేకపరచబడిన వారిని సైతం మోసపుచ్చే ఆ అధికారం, అలా మోసపరచడానికి వాడు వెలుగు దూత వేషం వేసుకొని మన మధ్యలో సంచరిస్తున్నాడని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. జాగ్రత్త అబ్బాయి. ఎందుకు జాగ్రత్త అంటున్నాడంటే మళ్ళీ ఒక చోట మొదటిగా సర్పం వలన అవ్వము మోసపరచబడింది, ఆదాము అయితే మోసపరచబడలేదు. 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీ మధ్యనే ఉన్నాను కదా, ఒకవేళ మిమ్మల్ని అపవాది కుయుక్తి చేత అవ్వమును మోసపరిచినట్లు మిమ్మల్ని మోసపరచునేమో అన్న భయం నాకు కలుగుతుంది అన్నాడు. ఎవరు ఈ మాట అంటుంది? అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో గమనిస్తే, ప్రారంభం 1, 2, 3 వచనాలు గమనిస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, నా కోసం సౌలు అనబడినవాడు అంటే పౌలు, బర్నబా, వీళ్ళిద్దరినే, సౌలు అంటే వాళ్ళ ముత్తాత పేరు, అది మన దైవజనుడు అర్థం చెప్తా ఉన్నాడు. సౌలు అంటే ఘనుడైన వాడంట. ఆమేన్, హల్లెలూయా. అయితే పౌలు అనే పేరు మార్చుకున్నాడు కదా, అందరూ పౌలు పౌలు. పరిశుద్ధ పౌలు అంటే పౌలు అనే మాటకి చిన్నవాడు అని అర్థం అంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఘనుడైన వాడు అనిపించుకోవటానికి ఆయనకి ఇష్టపడక చిన్నవాడని పిలిపించుకోవటానికి ఇష్టపడ్డాడు పౌలు. అయితే ఇక్కడ బర్నబాని పౌలును ప్రత్యేకపరచని నా పని నిమిత్తమే అన్నాడు. వారు పరిచారకులుగా ఉన్నప్పుడే ప్రవక్తులని పేరుగాంచారు. అంటే పేరుగాంచారంటే ఒక బిరుదు, ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకపరచబడిన బర్నబాని మార్కు అనే వ్యక్తిని వాడి పౌలుకు ఎడం చేశాడు. ఇప్పుడు సంఘ సభ్యుల యొక్క ప్రవర్తన పద్ధతులు, చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసి పౌలు ద్వారా ఒక మాట పలికిస్తున్నాడు. ఏంటా మాట అంటే, అవ్వమ్మని ఎలా అయితే సర్పం మోసపరిచిందో అలాగ మిమ్మల్ని మోసపరచునేమో, ఇన్నాళ్ళ నా ప్రయాస వ్యర్థమైపోనేమో అన్న భయం కలుగుతుందయ్యా, మీరు జాగ్రత్త అంటా ఉన్నాడు. సర్వసాధారణంగా లేదా సామాన్యంగానే చెప్పవచ్చు ఈ మాట. ఏంటంటే, మన చుట్టూ ఉన్న వ్యతిరేక పరిస్థితులను మనం తొంగి చూసినప్పుడు మన మైండ్లో, మన హృదయంలో, మనసులో ఒక పిక్చర్ ఉంటుంది. అది భార్య విషయం కావచ్చు, భర్త విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, భవిష్యత్తు విషయం కావచ్చు, చేస్తున్న వ్యాపారం, ఉద్యోగం, రెక్కల కష్టార్జితం కావచ్చు, లేదా ఒక స్థలం కొనుక్కోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇలా గోల్,
లేదంటే ఇలాగా నేను భక్తి చేయాలి, ఇలాగ పరిచర్య చేయాలి, ఇలాగ ఎదగాలి, ఇదిగో ఇలాగ నేను సేవ చేయాలనే విషయం కావచ్చు. ఒకవేళ సేవల ముందు కొనసాగుతూ ఉంటే చుట్టూ ఉన్న సంఘ పరిస్థితులు, అంటే సంఘ బిడ్డల యొక్క స్థితిగతులు తల్లకిందులవుతున్నట్టుగా కనపడుతుంది. ఒక్కడు కూడా చెప్పిన మాట ఒక రాగానే విననట్టు పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు అలాగనే ఆత్మల రక్షణ పొందకపోవడం, సంవత్సరాల తరబడి ప్రార్థన చేసిన ఆత్మల రక్షణ పొందకుండా అట్లానే ఆగి ఉంటుంది. సంవత్సరాల తరబడి ప్రార్థన చేసిన ఒక స్థిరత్వం దొరకని పరిస్థితి ఉంటుంది. సంవత్సరాల తరబడి ప్రార్థన చేసిన సంఘ బిడ్డల్లో ఒక మార్పు రాని స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. సంవత్సరాల తరబడి మొరపెడుతున్న ప్రార్థన చేస్తున్న ఒక సేవకుడిని సిద్ధపరచడం అనేది వల్లగాని పరిస్థితిగా కనపడుతుంటుంది. అసలు నన్ను పిలిచింది గ్యారెంటీగా దేవుడేనా అన్న డౌట్ కూడా వచ్చేలాగా అపవాది చేస్తాడు. వాడు పుట్టించేది అంతేందంటే భ్రమ, అనుమానం, లేని దాన్ని ఉన్నట్టుగా నీ తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసును స్వాధీనంలో తీసుకొని ఇక వాడు వచ్చి అచ్చం దేవుడు మాట్లాడినట్టే దేవుడిచ్చిన ఆలోచన అన్నట్టుగానే ఉంటుంది. అలానే ఉంటుంది. అలాగ వాడు భ్రమపరిచి నిన్ను దేవుని దగ్గర నుంచి దారి మళ్ళించాలని ప్రయత్నంలో మొట్టమొదటిగా వాడు చేసే దాడి ఏంటంటే మన ఆలోచన వ్యవస్థ మీద దాడి చేస్తాడు. ఆలోచన వ్యవస్థ మీదే ఎందుకు దాడి చేస్తాడు పాస్టర్ గారు అంటే, ఆలోచన వ్యవస్థ అంటే మన తల. ఈ తల మీద దేవుడు రహస్యంగా నీ నెత్తి మీద కొంత నూనె పోసి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అది ప్రార్థన అనే నడిపింపు నూనె కావచ్చు. ఆమేన్. ప్రార్థన విజ్ఞాపన అనే నూనె కావచ్చు. ఆమేన్. ఏంది, వాక్యం చదువుతున్నప్పుడు లోతైన సంగతులు అర్థమయ్యేలాగా అభిషేకం పోసి ఉండొచ్చు. ఆమేన్. ఏంది, దేవుని పక్షంగా నిలబడి ఒక సండే స్కూల్లో నిలబడి దేవుని మాటలు అందించడానికి, పిల్లలను ప్రయోజకరమైన పాత్రలు చేయడానికి కావాల్సిన అభిషేకం కావచ్చు. ఆమేన్. లేదు, ఓ పరిచారకురాలుగా, పరిచారకుడిగా, నమ్మకమైన దైవజనుడు సహకారిగా నిలబడే విషయంలో కూడా ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. ఆమేన్. ఎందుకు అభిషేకం అంటే, ఆ ప్రత్యేకమైన అభిషేకం ఉంది కాబట్టి కాలేబు, యెహోషువలు వీళ్ళిద్దరూ పోటీ పడ్డారు మోషే పక్కన పరిచర్య చేయడానికి. కానీ యెహోషువయే ఎక్కువ మోషేను ఆనుకొని అంటి పెట్టుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, నా ఆత్మను అతను పొంది ఉన్నాడు, నా ఆత్మ అతను పొంది ఉన్నాడు, నీ మీద ఘనత కొంచెం అతని మీద ఉండునట్లుగా నీ చేయి తీసి అతని మీద పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అంతగా పరితపించాడు యెహోషువ. ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారు నమ్మకమైన పరిచర్య చేసిన వ్యక్తుల్లో పాత నిబంధనలో? ఏలియా పక్కన ఎలీషా ఉన్నాడు. అతను 2 పాళ్ళు అభిషేకం పొందుకున్నాడు. అతనికి ఇవ్వబడిన అభిషేకం పర్టికులర్గా అర్థమైపోయింది పక్కన వాళ్ళకి. ఏలియా దేవుడు ఎక్కడని యోర్దాను నది మీద వస్త్రపు చెంగు తీసుకొని కొట్టంగానే 2 పాయలు అయిపోయింది. ఆ ఘటన చూసిన వాళ్ళు ఆ ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీద కూడా ఉందని గౌరవించిన వాళ్ళు ఉన్నారు. ఎలీషాకు బట్టతలు ఉందని చెప్పని బోడివాడ అని ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు. అయితే బోడివాడ అని ఎక్కిరించిన వాళ్ళేమో ఎలుగుబంటి అడవి నుంచి ఇప్పుడే వచ్చి మేము మీద పడి మొత్తాన్ని చంపేద్దంటే అట్నే చచ్చిపోయారు వాళ్ళు. 1 సెకండ్ అట్లా జరిగిపోయింది. కొత్త నిబంధనలు వచ్చేసరికి వెంబడించిన వాళ్ళలో 12 మంది శిష్యుల్లో చివరి దాకుండా ఒకడు దారి తప్పాడు. 11 మంది మిగిలిపోయారు. తర్వాత పౌలు లైన్లోకి రాగానే పౌలుకి తీతు, తిమోతి, ఎపఫ్రా అని చెప్పని, అకుల్లా, ప్రిస్కిల్లాలని ఎంతోమంది ప్రయోజకరమైన పాత్రగాడు అన్న పౌలే మళ్ళీ తిరిగి మార్కు అనేవాడిని నా పనివాడు అన్నాడు. ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయిన దేమ అన్న ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి నా జత పనివాడైన దేమ అన్నాడు. ఫిలోమోను దొంగ, కానుకల దొంగ కావచ్చు, వాడు సంఘంలో దొంగ, ఇంట్లో దొంగ అనుకోవచ్చారు. కానీ పౌలు పంచన అంటే పౌలు దగ్గరకు వచ్చి ఎప్పుడైతే పరిచర్లు ఏకీపించాడో ఆ దొంగ కాస్త ప్రయోజకరమైన సేవా పాత్ర అయిపోయాడు. మెట్టుకు ప్రత్యేకపరచబడిన వారిని సైతం భ్రమపరచడానికి అపవాది ఎన్నో కోణాల్లో దాడి చేస్తూ ఉంటాడు. మనకి దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది మనం పొందుకోకుండా
మనం అడ్డుబండ అవ్వాలంటే ముందు వాడు ఈ ఆలోచన వ్యవస్థ మీద దాడి చేసి భ్రమలోకి తీసుకెళ్తాడు. వాస్తవానికి నీ కళ్ళ ముందు ఏమీ జరగదు, నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏదో కూడా జరగదు. కానీ వాడు ఇక్కడ నీ మనస్సు ముందు తల మీద దాడి చేస్తాడు అన్నాను కదా. ఈ తల మీద దేవుడు రహస్యమందు ఉంచినటువంటి ఆ అభిషేకాన్ని దొంగిలించాలంటే ముందు నీ తల మీదే దాడి చేయాలి. నీ తల మీదే దాడి చేస్తేనే నీ తలంపులు, ఊహల, ఆలోచనలోకి వాడు రాగలుగుతాడు. రాగానే అక్కడితో ఆగడు, డైరెక్ట్గా హృదయం అనే సింహాసనం యేసు ప్రభు వారికి స్థిరత్వం ఉంది. కానీ నీ తలంపుల్లో, ఊహల, ఆలోచనలు ఎప్పుడైతే వాడికి అవకాశం ఇస్తావో అక్కడ వాస్తవానికి ఏం జరగదు, కానీ జరిగినట్టు నీకు అనిపిస్తుంది. దాన్ని కాస్త ఇక ఎవరో తెలియకుండా వచ్చి ఒక చిన్న వార్త అందిస్తారు. ఆ వార్త అందింగానే అది వాళ్ళకి కూడా 100% పూర్తిగా తెలియదు. కొద్దిగా తెలిసింది పట్టుకొస్తారు, దాన్ని 100% తెలిసినట్టు చెబుతారు. వెంటనే అది పట్టుకొని ఒక మనకు తెలియకుండా అట్టు పోతే ఇట్టేమో, ఇటు పోతే అట్టేమో, అట్టు పోతే అట్ట అని చెప్పని చివరికి అది ఆవగింజంత సమస్య అనే భారాన్ని కొండ సట్టు నెత్తి మీద పెట్టుకున్నంత రీతిగా ఆలోచన వ్యవస్థలో తీసుకెళ్తాడు. ఆడకు భోగాలను సైతాన్ని గాడిచ్చే ఆలోచన ఏంటంటే, ఇప్పుడు దేవుణ్ణి ప్రశ్నించు. ఎన్నాళ్ళు నమ్మకంగా భక్తి చేశాంగా ప్రభా, నీకేం తక్కువ చేసావు, నీ ఎదుట ఎలా ఏ తక్కువ మేము బ్రతికామని చెప్పని, ఎందుకయ్యా మాకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పని దేవుడిని ప్రశ్నించేలాగా చేస్తాడు. దేవుడిని ప్రశ్నించేలాగా చేయటమే కాదు, వాడు చేసే విషయం ఇంకొకటి ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా సణిగేలాగా కూడా చేస్తాడు. ప్రశ్నించటమే కాదు, ఆ తర్వాత సణగటం అనేది కూడా ఉంది. సణుగుడు అంటే ఇంతకాలం దేవుడు నిన్ను ఎలా నడిపించుకుంటూ వచ్చాడో, ఎలా పోషించుకుంటూ వచ్చాడో, ఏ పెను ఉపద్రవాల నుంచి తప్పించుకుంటూ వచ్చాడో, ఏ విషయాలు సమాధానం ఇచ్చాడో ఇవన్నీ మర్చిపోయేలా చేసి, ప్రస్తుతం నీ తలంపులు ఈ తలలో ఉన్నదాన్ని బట్టి, మనసు హృదయంలో ఉన్నదాన్ని బట్టి నీవు అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు, అలా జరగకుండా ఏదో జరుగుతుందని తప్పుడు అభిప్రాయం నీలో సైతానుగాడు కలిగిస్తాడు. ఇక దాన్ని బట్టి ఎందుకని ప్రభా నేను నిన్న ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నాకు సమాధానం ఎందుకు ఇట్లేదు నువ్వు అని చెప్పని ఆయన ప్రశ్నించటం, వ్యతిరేకంగా సణగటం. సణుగుడు అంటే గతంలో చేసిన దేవుని చేసినటువంటి ఆ మేళ్ళు కార్యాలను మర్చిపోయి ప్రస్తుతం ఉన్న అక్కర విషయంలో ఏడవటం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల విషయంలో దేవుడు ఏమీ చేతగానోడు అన్నట్టుగా మనం అనుకున్నది చేయలేదని చెప్పని ఇక ఆయన తక్కువ చేసి ఏడుస్తూ ఉంటాం, మనం బాధపడుతూ ఉంటాం. దాన్నే సణుగుడు అంటారు. ఇంకా నీకు అర్థం కావాలంటే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరకు రాగానే, ఎర్ర మోషే మమ్మల్ని చంపడానికి తెచ్చావన్నారు. ఏంది ప్రభు అంటే, వాళ్ళు లోబడని వాళ్ళని ప్రజలే కానీ ఎర్ర సముద్రం మీద కానీ పాడు. దేవుడు హస్తము చాపబడింది, ఎర్ర సముద్రం పాయలింది, అవతలకి వెళ్ళిపోయారు 6 నెలల. ఆ దరిగిపోగానే వెంటనే దప్పిక మొదలైంది. ఎరా మోసే మమ్మల్ని మంచినీళ్ళు దప్పిక ఆరిపోయి గొంతెండిపోయి చచ్చిపోవడానికి తెచ్చావరా ఇడగా అన్నారు. ఏంది ప్రభు అంటే, ఆ కర్ర తీసుకొని ఆ బండను కొట్టు అంట. వెంటనే మధురమైన జలం వచ్చింది, తాగారు. అంతటితో బాగానే ఉందిగా. మరి ఎర్ర సముద్రం ఎవరు మొత్తం చెంబులు తీసి చిన్నగా ఎత్తిపోసారా దారి అవటానికి? ఆరాలని చెప్పని 6 నెలల మీద నడిపించాడని లేఖనం ఉంది. ఇప్పుడు ఇవాళ వాన పడితేనే 3 రోజుల దాకా గట్టి ఎండగాస్తేనే ఎండుద్దా భూమి. మరి వితిన్ సెకండ్లో సముద్రం పాయలు అవటం ఏంది, 6 నెలలు అవటం ఏంది? ఇక్కడ మనం ఆలోచించాలిగా. ఆ ఆలోచన వ్యవస్థ వాళ్ళకి అక్కడ పాడేలాగా సైతాన్గాడు ప్రయత్నం చేశాడు, దాడి చేశాడు. ఆ దాటారు, బాగానే ఉంది. మళ్ళీ యథావిధిగా సముద్రం ఎట కలిసింది? వీళ్ళేమన్నా వాళ్ళ దగ్గర ఉన్న చెంబులు తీసుకొని, బిందెలు తీసుకొని తోడిపోసారా? అసలు వ్యవస్థ అంతా మారిపోద్ది అనమాట. ఆలోచించడానికి అక్కడ పనిచేయదు. ఇక్కడ అది అయిపోయింది, బాగానే ఉంది. మరి కర్ర తీసుకొని మోసా రాయిని కొట్టంగానే బండ చేయడం ఏంది, నీళ్ళు రావటం ఏంది? భూమికి దగ్గర 7 అడుగులు లోతు కొడితేనే నీళ్ళు పడచలేదో డౌటు.
మనం చిన్న గుంత తీస్తేనే 3 అడుగులు లేదా ఒక 5 అడుగులు 6 అడుగులు 7 అడుగులు తవ్వితేనే ఇక్కడ ఈ నెల నీళ్లు పడదే లేదని డౌట్ మనకి. ఏది మనం దప్పికి తీర్చుకోవడానికైనా పశువులు కాసే కాడ వాటికి కాసి నీళ్ళు అందించడానికి. మరి ఈ కాచలోనే డౌట్ అంటే మరి రాయిలో నుంచి నీళ్ళు రావటం ఏంది? ఆలోచన వ్యవస్థ పనిచేయదు. సరే కొద్ది దూరం బాగానే ఆకలే అన్నారు. వీళ్ళు తీసుకొచ్చుకున్న పిండి అదైతే దారిలోనే అయిపోయింది, ఆ ముద్ద పిండి అయిపోయింది. ఇప్పుడు ఆకలి అంటున్నారు. పిండి కలపకుండా ఆకాశం నుంచి మంచు కణాల్లాగా కురిసింది మన్నా. దానికి ఏం పేరు పెట్టాడు దేవుడు? దేవదూతల ఆహారం అండు. నువ్వే అన్నా పోయి పొలానికి పోయి వ్యవసాయం చేసి పంట పండించుకొని తెచ్చుకొని తినడంలా. అసలు ఈ భూమి మీద దొరకనటువంటి శ్రేష్టమైన మన్నా అనే ఆహారం, అవి కొత్తిమీర గింజలు, సోపు గింజల్లాగా అంతంత. ఇప్పుడు మనం బిర్యానీ పాయింట్కి పోతే దొరుకుతాయిగా సోపు, దానికి స్వీట్ కోటింగ్ ఇస్తుంది, అట్లా సేమ్ అంతే ఉండదు మన్నా. ఆ గింజలో ఎవరి వంచున వాళ్ళు ఏరుకొచ్చుకోవటం దేవుడు చెప్పిన పని. ఇప్పుడు దేవదూతలు తినే ఆహారం వీళ్ళు ఎప్పుడు పోయి తెచ్చుకోవాలా లెక్క ప్రకారం? కానీ ఆహారం తిని కూడా కాళ్ళు బాయలేదు, అనారోగ్యం లేదు, వస్త్రాలు మాయలేదు, చెప్పుల వారు తెగలేదు. దేవుడు చక్కని మార్గం నడిపించుకుంటా ముందుకు పోతా ఉంటే మారా ఎదురైంది. చేదు నీళ్ళ ఒక ఏరు తగలంగానే దప్పికని బరబర పోయి తాగితే చేదు నీళ్ళు. ఎరా మమ్మల్ని చంపడానికి మళ్ళీ మొదలుపెట్టారు వాళ్ళు. ఎదురైన ప్రతి అక్కరను అక్కడ ఒక సమస్యను చూడంగానే ఇక్కడ మమ్మల్ని చంపటానికే తెచ్చామన్నారు మోషేని. ఏంది ప్రభు అంటే ఆ కొమ్మ తీసి దాంట్లో పాడాడు. సరేనని చెప్పాను, కొమ్మ తీసి అటు దాంట్లో పాడేస్తే అది మధుర జలంగా మారిపోయింది. కాచ ముందుకు పోగానే మళ్ళీ అరే మోషే ఐగుప్తే బాగా గుర్తొస్తుందిరా మాకు, కీరా దోసకాయలు చేపలు అయ్యే బాగుంది అనిపిస్తుందిరా మాకు. ఏందిరా మోషే అంటే ఏంది ప్రభు అంటే కొద్దిగా అని చెప్పాడు. ఒక్క గాలి ఆ టెసరంగాలు యాడ్ నుంచి వచ్చి పడ్డాయో తెలియదు, బాగా మోరడెత్తున పడ్డాయంట పూరేళ్ళు. ఆ చిన్న చిన్న పక్షులు ఆడకి వచ్చి పాడంగా దొరికినట్టు ఎగబడిపోయి తెచ్చుకున్నారు, కాల్చుకున్నారు, తింటా ఉన్నారు. ఎమ్మండి దేవుడు మొదలుపెట్టిండు కోటింగ్. వాళ్ళ పళ్ళల్లో నిరుక్కొని ఉందంట మాంసం, పీకల దాకా తిన్నారంట. ఆ మాంసం కోసం మాకు ఐగుప్తు గుర్తొస్తుందంటే ఆ వెట్టి చాకరీ 430 సంవత్సరాల వెట్టి చాకరీ మాకు బాగుంది అంటున్నారు వాళ్ళు. ఈ ముందు కాలంలో సముద్రం దగ్గర జరిగింది ఏంది, బండ దగ్గర జరిగింది ఏంది, ఆహారం అంటే జరిగింది ఏంది, చేదు నీళ్ళంటే జరిగింది ఏంది, అక్కడ మర్చిపోయారు అన్నీ. లేఖనం అంటుంది వారు దేవుడు చేసిన కార్యాలు వెంటనే మర్చిపోయిరి కాబట్టి దేవునికి వ్యతిరేకంగా సణిగారు. ఈ సణుగులోకి తీసుకెళ్ళాలని చూస్తాడు సైతాన్ గడు. మనం ఊరుకో, నీ భార్య ఎందుకు వస్తుంది, అది అంత మొండిగా ఉంటే ఎందుకు వస్తుంది, ఉట్టిదే అని చెప్పని ఎవడో ఒకటి ఉంటాడు కారు కోత కూర్చోవాడు. ఊరుకో, నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావు కానీ మనవడు మనవరాలు ఎట్టున్నారు ఏమో బిక్కుపోయినట్టుగా ఆ మొగాలు ఇక్కడంత కళగా ఏమి లేవు అని చెప్పని ఎవరో ఒక కారు కోత. ఇక కూర్చొని మనమే ఇక కాఫీ చిరగబోచ్చా ఉంటాం, అటుకొట్టి నొరగొచ్చా ఉంటుంది అన్నమాట. ఆలోచన వ్యవస్థ పెరిగిపోయి చివరికి హై బీపీయో ఏదో ఒకటి కొత్త తెచ్చుకొని పెట్టుకుంటాం ఒంట్లో. నేను చెప్పనా, సైతానుగాడు పలు రకాల గలిబిలి సంబంధిత ఆలోచనలు పరిస్థితులు నీ ముందుకి ఏదో అవుతుందన్నట్టుగా తెచ్చిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. యేసుప్రభు వారు అమరం మీద తలగడ పెట్టి ఆ పడవలోనే ఉండవు, గాలి ఇసురుతుంది, కెరటాలు ఎగిసిపడతా ఉన్నాయి, అలలు ఎగిసిపడతా ఉన్నాయి, పడవంతెట్టి అంటానే ఉంది. యేసుప్రభు ప్రశాంతంగా నిద్రపోతానే ఉండు. శిష్యులు మాత్రం అలలను గాలిని చూసి భయపడి, వాళ్ళకి తెలుసు ఆ పరిస్థితులు ఎలా ఉండాలో తెలుసు వాళ్ళకి. ఎందుకంటే సముద్రం మీద వేట అంటే సామాన్యం కాదు. మొన్న యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను, రాకాశాలలాగా షిప్పులు అయితే అట్ట లెగిసిట్ట మునిగి లెగుతుంది, ఆ పైన ఉన్నటువంటి కంటైనర్లని కింద పడుతూనే బయట పడుతూనే ఆ పిక్చర్ చూస్తేనే నాకు వణుకొచ్చింది. లైవ్లో ఉంటే ఇంకెట్టుంటుందో.
ఆ లైవ్లో ఉన్న వ్యక్తులు పేతురు కానీ, యోహాను, యాకోబు, ఆంద్రేయ వీళ్ళంతా చేపలు పట్టేవాళ్ళేగా. సముద్రం మీద పోవాలంటే గుండె ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం ఎడిపోయిందో తెలియదు. ఇప్పుడు యేసు ప్రభు వారిని కదిలిస్తున్నారు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని. అల్ప విశ్వాసం నీలో కలుగు చేయటానికి అట్ట తీసుకొస్తాడు. ముందు ఆలోచన వ్యవస్థ మీద దాడి చేస్తాడు, భ్రమపరచడానికి ప్రయత్నం చేస్తాడు, తర్వాత దేవునికి ప్రశ్నించేలాగా చేస్తాడు, తర్వాత దేవునికి వ్యతిరేకంగా సణిగేలాగా చేస్తాడు, చివరికి నిన్ను అల్ప విశ్వాసంలో తెస్తాడు. సణిగే వ్యవహారం నీ బ్రతుకులో ఉన్న, అల్ప విశ్వాసం నీ బ్రతుకులో ఉన్న ఈ రెండు విషయాల్లో దేవుడు కోపడతాడు. ప్రశ్నించిన దానికి తెలియక అమ్మ దగ్గరకు వచ్చి కొడుకు కానీ కూతురు కానీ చిన్నతనంలో ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు. మా నీ పెళ్ళప్పుడు నేను ఎందుకు లేను, నన్ను ఎందుకు పిలవలేదు అంటాడు. నువ్వేం చేయవచ్చు సమాధానం? నవ్వి మెలకుండా ఉంటావు. అప్పుడంటే నాన్న నిన్ను పిలవలేదులే. నానా నన్నెందుకు పిలవలేదు నువ్వు అంటే, అమ్మ నువ్వు మీ ఇద్దరే పెళ్లి చేసుకున్నారా, నాకు తెలీదు, ఆ పప్పు బో నాకు పెడతావు లేదా అంటారు వాడు. ఏడ తెచ్చి పెడతావు? ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగిపోయిన వ్యవహారం మళ్ళీ వాడికి తెచ్చి ఆడ పెడతాం. ఇట్లా ఉంటే మనం దేవుణ్ణి అడిగే ప్రశ్నలు. అయితే ఆయన ముసిముసిగా మనం ఎలా అయితే పిల్లల విషయంలో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలను బట్టి నవ్వుకుంటామో, ఆయన కూడా అంతే నవ్వుకుంటాడు. అపవాది బ్రహ్మపరిచేది, నిన్ను గాడి తప్పించే విషయాలన్నీ చూస్తూనే ఉంటాడు ఆయన. మరి జోక్యం చేసుకోవడం అంటాం మనం. చూడటమే జోక్యం చేసుకోవటం. ఆ స్థితిలో నీ ప్రతిస్పందన ఎలా ఉంది, తిరిగి నువ్వు ఎలా స్పందిస్తున్నావు, ఆడు వేస్తున్న ఆ ఎత్తుగడకు నువ్వు దొరుకుతున్నావా, లేకపోతే దేవుడు చెప్పిన మాట మీద అచంచలమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం కలిగి నా ప్రభు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని ఆ విశ్వాసపు మెట్టు మీద అలాగే నిలబడి ఆయన మీద ఆనుకొని ఉన్నావా లేదని కూడా చూసుకుంటానే ఉంటాడు. ఈ అల్ప విశ్వాసం కాస్త రేజైనా, సణుగుడు రేజైనా ఒక చిన్న ఇరుకో ఇబ్బంది ముందుకు తెస్తాడు. అప్పుడు నువ్వు పట్టుకోవాలా, ఎక్కడో నేను దారి తప్పుతున్నాను అని. వెంటనే ఆయన పాదాలు పట్టుకొని, పొరపాటుగా ఏమన్నా అనుకుంటే క్షమించు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన కరెక్ట్గా లైన్లో తీసుకుపోతాడు. ఆమేన్, హల్లెలూయా. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడంటే అది ఆయన చెయ్యగలడన్న సమర్థుడై ఉండే నీకు ఒక మాట ఇస్తాడు. చేతగానోడైతే ఇవ్వడు. అది నీ బ్రతుకులో లేదంటే ఇవ్వడు ఆ మాట. ఆయన అసలు ఇక నేను నీ బ్రతుకులోకి దీన్ని అనుమతించను అంటే ఇవ్వడు అసలు. అయితే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు అతి సమీపంగా పొందబోయే సమయంలో నిన్ను గదిలించడానికి వచ్చడు దేవుడు కాదు, సైతానుగాడు. వాడొచ్చి ఇప్పుడు అబ్రహాం శారమ్మలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీదటికి ఈ కాలము నిర్ణయ కాలం ముందు నీకు నిత్యముగా నేను ఇక్కడికి వస్తా, ఆ టయానికి శారమ్మ కుమారుడు కంటది అని. ఆయన రాగానే, దేవుడు రాగానే బర ప్రేమ విందు చేశారు, పెట్టారు. పాలంట, జొన్నగడ్డలు, నెయ్యి అంట, అన్నీ ఎన్న ముద్ద గడ్డలు అన్నీ పెట్టారు. శుభ్రంగా దేవుడు తిన్నదాకా కూర్చున్నారు. మానవ ఆకారంలో మనకు అర్థమయ్యే రీతిగా అక్కడ వచ్చాడు యేసయ్య, తిన్నాడు, అంత అయిపోయింది. ఆయన వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఓ మాట అన్నాడు, మీదటికి నిర్ణయ కాలం ముందున ఈ కాలము నిర్ణయ కాలం అంటున్నాడు. మీదటికంటే వచ్చే సంవత్సరం దేవుడు నిర్ణయించిన ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ కాలానికి నీ భార్య అయిన శారా బిడ్డను కంటది. బిడ్డను కనుట అంటే సంతోషము, ఆశీర్వాదము, మల్టిప్లై. అది నువ్వు ఏ కోణంలో ఆలోచించుకున్నా సంతోషానికి, ఆశీర్వాదానికి, నువ్వు ఏ విషయంలో, వ్యాపారమా, ఉద్యోగమా, భార్యాభర్తలా, లేదంటే పిల్లల విషయమా, కుటుంబ వ్యవస్థ, ఏంది పరిచర్య, ఏదైనా లెక్కేసుకో. ఇక దాంట్లో నువ్వు ఏ విషయాలను బట్టి కలత చెందుతూ వేదన పడుతూ దేవుని ప్రశ్నిస్తున్నావో ఆ ప్రతి విషయంలో సంతోషం, ఆశీర్వాదం,
మల్టిప్లై ఆశీర్వాదం. అది అసాధారణమైన ఆశీర్వాదం అన్నమాట. ప్రభు నిర్ణయించిన మీదటికి వచ్చే సంవత్సరం నిర్ణయ కాలమందు ఖచ్చితంగా అది నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఈ మాట శారమ్మతో అబ్రహాంతో అంటే ముందు అబ్రహాం గారు నవ్విండు. ఊరుకో ప్రభా 99 వచ్చినాయి, నాకు మా ఆడోళ్ళకి 89 వచ్చినాయి, మీదటి కంటే నాకు 100 వస్తాయి, దానికేం 90 వస్తాయి, ఏందయ్యా ఈ ఉడికిపోయిన వయసులో ఈ వ్యవహారం అంతా అంటే, అబ్రహామా నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? లేదయ్యా. మరి లేదని కూడా ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నవ్వటం ఒక ఎత్తు అయితే శారా ఎందుకు నవ్వుతుంది? గుడారం దగ్గర నిలబడి నవ్వుతుంది ఆ అమ్మాయి అంటే, శారా నువ్వు నవ్వలేదంటే నవ్వలేదండి. ప్రభు అన్నాడు, అవును నువ్వు నవ్వావంట. నవ్వు అనే దానికి సంకేతం ఏంటంటే అక్కడ వాళ్ళు వాళ్ళ స్థితిగతులను చూసుకొని సందేహపడి దేవుని ఎదుట ఉన్న స్వతంత్రాన్ని బట్టి నవ్వారు. ఏంది అయితే దేవుడు దాన్ని కోపంగా సీరియస్గా తీసుకోలేదు, కానీ తెలియని స్థితి వాళ్ళ పసితనాన్ని, అంటే అంత వయసులో కూడా అంతవరకు చంచలం అనేది చలించిపోయేటువంటి విశ్వాసం, అంటే కదిలిపోయే విశ్వాసం కాక స్థిరమైన విశ్వాసంలో ఉండి నడిచిన వాళ్ళే ఇంతకాలం నడిచారు. కాబట్టి ఈ అనుమానం, ఈ అపనమ్మిక అపవాది తెచ్చిపెట్టింది కాబట్టి వీళ్ళలో పుట్టింది కాదు అని దేవుడు దాన్ని సహించి పక్కన పెట్టేదాన్ని. మీరు నవ్వినా నమ్మకపోయినా వచ్చే సంవత్సరం నా నిర్ణయ కాలంలో ఖచ్చితంగా శారమ్మకు కుమారుడు కలుగుతాడు అని. నీవు ఏ విషయాల్లో బాధపడుతూ వేదన చెందుతున్నావు బాగా గుర్తుపెట్టుకో. నా ప్రభు అంటున్నాడు, నువ్వు నవ్వుకున్నా నమ్మినా, నిన్ను చూసి ఎవడ నవ్వినా, ఇక అయిపోయింది లేరు ఇలా బతుకులే అయిపోయింది, ఈడు కూడా ఏమీ లేదులే అనుకున్నా, నా ప్రభు అంటున్న మాట ఏంటంటే నిత్యముగా వచ్చే నిర్ణయ కాలం, వచ్చే ఈ కాలానికల్లా, ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలం కల్లా అన్నీ సెట్ అయిపోతాయి. మరి అన్నీ సెట్ అయిపోతే మరి నేనేం చేయాలి పాస్టర్ గారు అంటే, ఆయన వైపు చూసి ప్రార్థనలో కనిపెట్టు, వాక్యం చదువుకో, ప్రభు నిర్ణయించిన భవిష్యత్తు వైపు చూస్తూ అడుగులు వేయి. అబ్రహాం అలానే అడుగులు వేశాడు. 15వ అధ్యాయాన్ని గమనిస్తే, దిగులుతో ఇంకెవరున్నారులే, అంతా అయిపోయింది, పరిస్థితి అంతా మారిపోతుందిలే అనుకొని దిగులుగా కూర్చుంటే ప్రభు వాక్యం వచ్చిందంట అబ్రహాం దగ్గరికి. దర్శన రూపేణ మాట్లాడుతా, భయపడమాక, నేను నీ కేడెమును, నీ బహుమతి అత్యధికమగును, భయపడమాక, నేను నీకు తోడై ఉన్నానన్న దేవుడు ఆ మాట తీసుకోగానే ఎమ్మనే అబ్రహాం తెప్పరిల్లాడు, శక్తిని పుంజుకున్నాడు. ఇంకా కొంతకాలం ముందుకు అడుగులు వేయడానికి ప్రయత్నం చేశాడు. ప్రభు కృపనిచ్చాడు, నడిపించాడు. ఆయన నిర్ణయ కాలంలో తీసుకొచ్చి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా కార్యం చేసి అందరూ నివురుపోయేలా చేశాడు. శారమ్మ పిల్లగాడిని కానీ కౌగిట్లో పెట్టుకున్న జో 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 అని జోలపాడు పాడుతుంటే అందరు నవ్వారంట. అందరు నవ్వితే శారమ్మ ఏం చెబుతుంది, నాకు బిడ్డ కలిగితే అందరు నవ్వారు కాబట్టి నా కొడుకు పేరు నవ్వేనండి, నవ్వే అని చెప్పానంది. ఇస్సాక్ అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వు, సంతోషం. ఏంది, నా ప్రభు తన నిర్ణయ కాలంలో ఇప్పటి వరకు మీరు ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు గార్చారు, ఎంతో వేదన పడిన పరిస్థితులు ఉండొచ్చు. ఆయన నిర్ణయ కాలం ముందుగా సమీపంగా ఉంది. ఆశీర్వాదంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. సైతానుగడ పెట్టేటువంటి ఆ అలజడిలో చూడకుండా ఆయన నీకు ఇచ్చిన మాట వైపు చూడు. అసలు నీ దగ్గర ఉండడు వాడు. పత్రికల్లో భక్తుడు అంటా ఉన్నాడు, మీరు ముందు దేవునికి లోబడండి, ఆ తర్వాత వాడిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. మనం ఏం చేస్తాం, కొన్ని విషయాలు సందేహాలు పెట్టుకోగానే సందేహానికి మూల పురుషుడు ఎవరు? సైతానుగాడే. మన మూల పితుర్రాలైనటువంటి అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఇది నిజమా అంటే అనుమానం, సందేహం అన్నా అనుమానం, మొత్తం పర్యాయ పదాలు. ఇది నిజమా అండు,
అవునా అంది ఆమె. ఇక అంతే, కట్ చేస్తే ఉంది, మొత్తం మీదకి తెచ్చిపెట్టింది ఒకటే ఆజ్ఞ అతిక్రమం అనే పాపాన్ని. ఏది సైతాన్ గాడు మన దగ్గరికి కూడా వచ్చి, దేవుడు నీకు మాట ఇచ్చిండా, ఇత్తడా, ఊరుకో అన్నాడు. మొన్న ఈ మధ్య నాతో వాడు సైతాన్ గాడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా నా వివాహ విషయంలో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నా అంటే, ఎందుకంటే నాకు ఆయన ఇచ్చిన మాటను బట్టి అడుగులేస్తున్నాను కాబట్టి, అయ్యా ఈ సంగతి అని చెప్పంటే, పోయిన నెల ఆఖరి దాకా ఆగని గతంలో చెప్తా వచ్చాడు. తర్వాత మళ్ళీ ఒక మాట చెప్తా ఉంటే దేవుడు, నేను అది విన్నా కాసేపటికి 2-3 సెకండ్ల తర్వాత, ఇక నీకు పెళ్ళే లేదని చెబుతులే నెక్స్ట్, ఇక నీకేం పెళ్ళేది ఏం లేదు, ఇక అంతే నీ బతుకు. నేను కూడా ఒక సెకండ్ అట్లా అవునా అన్నట్టు అనిపించి, ప్రభువా ఇది నీ స్వరం అయితే కాదు, ఈ సైతాన్ గడిని ఎగిరి తన్ని అవసరం ధర్మ అన్న. రే రోమా 16:20 ప్రకారం నిన్ను నా కాళ్ళ కింద చితకు దొక్కుతున్నా, జకర్యా గ్రంథం 4:6 ప్రకారం నిన్ను చదును భూమిగా దేవా వాడిని చేసే అని చెప్పని ప్రార్థన చేసుకొని ఇదిలిచ్చి పక్కన పడేసి నా ప్రభు మాట ఇచ్చాడు. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాను. మాట ఇవ్వకపోతే నేను పాటలు ఎట్ట రాచ్చా, నాకు అదే విచిత్రం. మాట ఇవ్వకపోతే నేను పుస్తకాలు ఎట్ట రాచ్చా, మాట ఇవ్వకపోతే బాప్తిస్మాలు ఎట్టిచ్చా, నేను మాట ఇవ్వకపోతే నేను సేవకుడిని ఎట్టయ్యా, మాట ఇవ్వకపోతే ఎక్కడన్నా అడుగుపెట్టిన కాడ సక్సెస్ చూడకపోయినా ప్రభు కృపను బట్టి కొన్ని ప్రాంతాల్లో సేవ ప్రారంభించాను అన్న గుర్తింపు వచ్చి ఉందిగా. ఆయన మాట ఇవ్వకపోతే ఎలా జరుగుతుంది? ఆయన మాట ఇచ్చాడు కాబట్టి హీలింగ్ ప్రేయర్ జరుగుతుందిగా. ఉన్న 200 కిలోమీటర్లు కనిగిరి పక్కన వేరే ఊరు పోయి ఆడకు పోతే చూడు, ఒక పిల్ల అయితే నేను బారు బయటకు అంటుంది గట్టిగా. ఒక పక్కేమో ప్రార్థన చేస్తుంది, ఒక పక్కన దెయ్యం మాట్లాడుతుంది. అరే ఎవడురా ఇళ్ళు తీసుకొచ్చింది అంటుంది. తెలంగాణలో ఉన్న నేను ఎవడురా ఇళ్ళు తీసుకొచ్చింది నా కాడికి అని చెప్పు, మా ఇంట్లో అద్దెకున్నారంటుంది దెయ్యం. వదిన ఆట ఆడుతుంది, భర్తను ఆట అంటే చెల్లెళ్ళని పట్టుకుంది. ముందు చెల్లెలు భర్తను వాడుతూ ఉంది, తర్వాత అన్న భార్యని, ఈ నలుగురిని తిరగేస్తుంది అది ఆడాడే. ఏంది పట్ట పళ్ళు కరుగుతాయి, నేను పోను అంటుంది. ఎవరు వీళ్ళని తీసుకొచ్చింది అంటుంది. ఈ ప్రేయర్ చేస్తే ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే అసలు ఆ దురాత్మ పారిపోవటం ఏంది. నా చిన్నతనంలో అయితే ఈ మంచి ఎండాకాలంలో కూడా చెమట పడుతున్న బిర్రగా తప్పుడు పడుకుని అంత భయస్తుంది. మరి అట్లాంటిది దెయ్యం అని చెప్పి పట్టుకుని ప్రార్థన చేయడానికి సైతాన్ గాడికి గడగడ వణుకు పుట్టించేలాగా ప్రభు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంది నీ ఆశీర్వాదం ముందే ఉంది, ఆయన నిర్ణయకాలం సమీపంగా ఉంది. దాన్ని లేనిపోయిన విషయాలు బుర్రలోకి ఎక్కించుకొని చుట్టూ కనబడుతున్న వాతావరణాన్ని బట్టి మన పక్కన ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్న మాటల్ని ఇక్కడ దాకా తెచ్చుకొని కుదేలైపోయి ఒకసారి కూర్చొని బోర్ని ఆడటము, దేవుని ప్రశ్నించటము, సనగటము, ఇవన్నీ పక్కన పెట్టుకొని నా ప్రభువు ఇస్తానన్నాడు, ఇస్తాడు. ఇక అంతే. మొండిగా నమ్మేట నీ కొడుకు ఉన్నాడు, అన్నా నాకు పలానదే అంటే తెత్తాలయ్యా, వాడు నమ్మేస్తాడు. ఇక తిరుగుతాడు, అంతా తిరుగుతాడు, డ్యాన్సులు వేస్తా తిరుగుతూ ఉంటాడు. ఏంది సాయంత్రం నువ్వు కనపడంగానే నన్ను ఏది అని అడుగుతాడు, తేలేదని నువ్వు అంతే అంటాడు. మళ్ళీ తెత్తాలంటే సరే అని చెప్పినాము. మరి వాడికి అంత నమ్మకం నీ మీద. మరి మనందరినీ అన్ని విషయాలు చూసుకుంటున్న దేవుణ్ణి మనం ఇంకెంత నమ్మాలి? ఆలోచించి దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువా, అపవాదేసిన గలిబిలో ఒకవేళ నా ఆత్మను నేను నలుపుకొని నిన్ను కూడా ఒకవేళ గాయపరుచుంటే నన్ను క్షమించని. ఇదిగో నాకు నిర్ణయించిన ఆశీర్వాదం నిర్ణయ కాలంలో ఉందంటున్నావు దేవ. అంతం వరకు ఎటు గదిలాడకుండా నీ వైపే చూస్తా, నీ మార్గంలో నడవటానికి కృపనివ్వయ్యా. నాకైనా, నా భార్యకైనా, ఇదిగో అమ్మకైనా, తోడబుట్టిన వారికి, పిల్లలకైనా నీ కృపనివ్వంటే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మాయ. ఇదిగో లేఖనపు కాంతిలో నుంచి నీవు నాతో కూడా మాట్లాడుతున్నావు ప్రభువా. ఇదిగో ఎక్కడ కూడా దిగులు పడొద్దని
నిర్ణయ కాలం ఇదిగో మీదటికి ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా నీవు నిర్ణయించిన నిర్ణయ కాలం ముందు ఇదిగో తండ్రి శారమ్మ కుమారుని కనును అన్నావు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటున్నావు. ముందు సందేహపడినప్పుడే కదా ప్రభా నీవు ఆ మాట మాతో పలకగలిగేది. అబ్రహాము శారమ్ములో అయా ఇద్దరికి 10 సంవత్సరాల కాల వ్యవధి మధ్యలో వృద్ధాప్యం ఉన్నవారు అయా ఇదిగో పౌలు అంటున్నాడు, అబ్రహాము తన దేహం ఉడిగిపోయి తన భార్య గర్భం దాల్చలేదని గర్భం కాస్త ఉడిగిపోయిన పరిస్థితిలో కూడా దేవుడు ఇచ్చిన మాటను యందు విశ్వాసం ఉంచటం వల్ల విశ్వాసము ద్వారా అబ్రహాము శారలు గర్భం దాల్చింది, శారా గర్భం దాల్చిందని చెప్పాను. అబ్రహాము శారా వారిరువురు ఇస్సాకు అనే కుమారుని పొందుకోగలిగారని. వారి స్థితిగతులను చూసినప్పుడు అది అసాధ్యమేనయ్యా, ప్రకృతికి పూర్తిగా విరుద్ధమైనటువంటి స్థితిగతుల్లో వారు అక్కడ ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో వారి దేహాలు ఉన్నాయి. కానీ ప్రభా నీవు శూన్యంలో నుంచే సృష్టిని చేసిన దేవుడవు. ఎండిపోయిన ఎముకలను సైతం నీ దాసుడును హెస్కేల్ని అక్కడ నిలబెట్టి అడిగావు, నరపుత్రుడా ఈ ఎముకలు శక్తి పొందుకోగలవా, ఒక సైన్య సమూహంగా నిలబడగలవా అంటే నాకేం తెలుసయ్యా, అన్నీ నీకే తెలుసు ప్రభు అంటే, అయితే ప్రవచనం మెచ్చిలాగా ప్రకటించుము, ఎండిపోయిన ఎముకల్లారా మీరు ఒక్కటి కండి అని చెప్పాను. ఏ దేహానికి సంబంధించిన ఆ ఎముక వచ్చి అతుక్కోవాలని నీ దాసుని ద్వారా ప్రకటించినప్పుడు ఎముకలన్నీ ఎక్కడెక్కడ రాలిపోయి చల్లా చెదురైపోయినాయి. ఒక ఎముక అసలు తెలియని గుర్తుపట్టని పరిస్థితి. ఈరోజైతే DNA టెస్టు అది ఇదని మెతుక్కోవాలి ప్రభు. కానీ ఆ రోజు నీ దాసుని నోట నీ మాట ఉంచి ఒక్క వాక్కు పలకంగానే ఎక్కడెక్కడ ఉన్నాయో ఎండిన ఎముకలు ఒక దేహానికి సంబంధించి ఇంకొక దేహం దగ్గర ఉన్నాయి. కానీ ఆ ఎముకలన్నీ వాటి క్రమం చొప్పున వచ్చి అతుకుబడి ఉంటే చర్మము కప్పబడునుగాక అన్న కప్పబడింది. దేవా సైన్యమంతా నిలిచినప్పుడు నాసికారంధ్రంలో జీవాయువును నువ్వు ఓదగా యెహోవా సైన్యం అని పేరుగాంచిన గొప్ప సైన్యముగా నిలవబడ్డారయ్యా. నీవు అసాధ్యమైన ఆ కార్యాన్ని సాధ్యపరిచిన దేవుడు. మానవ దృష్టి బుద్ధిని బట్టి చూస్తే అది అసాధ్యమే. కానీ నీ యందు విశ్వాసము కలిగి పలకమన్నప్పుడు పలిగాడు నరపుత్రుడైనటువంటి యెహెజ్కేలు. దేవా నీవు అనుకున్న కార్యం అల్పుడైన నీ దాసును ఉపయోగపెట్టుకొని జరిగించావయ్యా. అబ్రహాం విషయంలో కూడా ఉడికిపోయినాయి వారి దేహాలు. పండు వృద్ధాప్యం మందు తన భార్య విషయంలో తనకి కోరిక ఎలా కలుగుద్ది ప్రభా? ఉడికిపోయిన గర్భం, ఆగిపోయిన నెలసరి, కానీ అసాధ్యమే ప్రభా. నీవు మాట సెలవీయగా అసాధ్యము కాస్త సాధ్యమైపోయిందయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీవు ఈ అల్పుడు ద్వారా నీ బిడల విషయమై పలికిన మాటల విషయమైనా, నీవు ప్రత్యేకంగా నీ బిడలతో మాట్లాడిన విషయమైనా, ఆ మాటల్లో దేవా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి సందేహించి గలిబిలి చెంది దేవా మనోవ్యాకులంకు వెళ్ళిపోయి ఆత్మను నలుపుకున్నారేమో, దయతో క్షమించు. నీ మీద నమ్మిక కోల్పోయినట్లుగా ప్రవర్తించుంటే క్షమించు, సణిగుంటే క్షమించు, అల్ప విశ్వాసం కలిగి ఉంటే క్షమించు, నిన్ను ప్రశ్నించుంటే క్షమించయ్యా. నీ బిడ్డలం ప్రభు, మట్టి పురుగు వంటి వారం ప్రభు. మా బుద్ధులు సరిగా ఉండవని, మేము నిలకడగా ఉండవని తెలిసి కూడా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు అక్కడ నువ్వు చెబుతున్నావు. గనులైన వారిని, జ్ఞానులైన వారిని, పేరుగాంచిన వారిని సైతం సిగ్గుపరచుటకు ఘనహీనులను, బలహీనులను, వెర్రివారిని, తృణీకరించబడిన వారిని, నీచులను, అసహ్యులను నువ్వు కోరుకున్నావు అని. ఏ నరుడిని ఎదుట అతిశయించడానికి వీలు లేకుండా ఇదిగో ప్రభా మా బ్రతుకులు, మా స్థితిగతులు మమ్మల్ని మేము తొంగి చూసుకుంటే వాస్తవికంగా తృణీకరింపబడిన వారమే, అసహ్యులమే, నీచులమే అయ్యా. ఇదిగో వెర్రివారం ప్రభా, బలహీనులం ప్రభా, ఘనహీనులం ప్రభా.
కానీ నీ కృపను బట్టి నీ రక్తం మా మీద ఉంచి రక్షణ వస్త్రాన్ని కప్పి అయ్యా నీ నామాన్ని బట్టి మాకు విలువనిచ్చావు ప్రభా, సంఘంలో విలువనిచ్చావు. నీ కృపను బట్టి క్రమక్రమంగా సభ్య సమాజంలో కూడా విలువనిచ్చావు ప్రభా, నిలువ నీడిచ్చావయ్యా. ఇన్ని చేసిన దేవుడు మాకు కావాలనుకున్న వాటి విషయంలో నువ్వెందుకు కదలవు ప్రభా? పసివాడైన పిల్లవాడు నానా సైకిల్ కావాలంటే వెంటనే ఇస్తే వాడు ఎక్కడ మోకాళ్ళు పొడుచుకొని ముఖం అంతా గాయాలవుతాయని చెప్పిన తండ్రి తీసుకురాడయ్యా. తనకి ఏ హాని కలగకుండా జాగ్రత్తగా ఉండగలిగే రీతిగా ఆ సైకిల్ అన్ని తీసుకురాగలుగుతాడు తండ్రి. ఈనాటి కాలంలో చూస్తే సేఫ్టీకి అటు ఇటు చిన్న చిన్న చక్రాలు పడిపోకుండా, మరి మా ప్రభు మాకు అవసరమైనది మేము అడుగుతున్నాం, దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలమా లేదన్నది, సరైన రీతిగా దాన్ని దేవా అనుభవించగలమా లేదా, ఆ ప్రేమనైనా ఆప్యాయతనైనా స్థిరపరుచుకొని దాన్ని అనుభవించగలమా లేదా అన్నది మేము ఏ పరిపక్వతలో ఉన్నామో నీకు బాగా తెలుసయ్యా. ఒకవేళ తొందరపడి ఆ పరిపక్వతలోకి రాకుండా మాకు అది కావాలి ఇది కావాలి ఇస్తానన్నా కానీ పిల్లల వల్లే మారం చేస్తున్నామేమో, దయతో క్షమించమని బతిలాడుతున్నాం. దేవా దేవా, మాకు ఏది ఎప్పుడు అవసరమో అది నీవు బాగా ఎరుగున్నావు. నువ్వు అన్నావు కాగా ఆయన మొదటిగా ఆయన నీతిని రాజ్యమును వెతకండి, మీకు ఏది అక్కరగా ఉందో అది ముందుగానే నిర్ణయించబడి సిద్ధము చేయబడిందన్నావు. ఆ అక్కర్లోకి మేము నీ రాజ్యమును నీ నీతిని వెతుకుతూ నీ పనిలో దృష్టి నిలిపి ముందుకు వెళుతున్నప్పుడు ఆ నిర్ణయ కాలంలో అది మా ఎదుటికి వస్తుంది ప్రభువా. అయ్యో నాకు ఇది లేదు అది లేదని ఆడవటం కంటే దేవా 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 వారు అంటున్న మాటలు కాదయ్యా, నీ వైపు చూసి నీవిచ్చిన మాట మీద నిలిచి నీ మాటని ఎత్తిపట్టి దేవా ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోవటానికి కృపనివ్వు. పొరపాటుగా తప్పుగా అభిప్రాయపడి ఉంటే క్షమించు, కనికరించి నీ గొప్ప కార్యాలు జరిగించి నీ నామాన్ని ఘనపరచుకోమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం. నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. పొరపాట్లు ఉంటే ఒప్పుకుంటున్నాం ప్రభువా, క్షమించు క్షమించు క్షమించు. కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చి ఇదిగో ప్రభువా, నువ్వు అంటున్న వచ్చే సంవత్సరంలో నా నిర్ణయ కాలం ఉంది, ఆ నిర్ణయ కాలం కల్లా సహోడా నీకు ఇస్తానని దేవుడు ఆ మాట అంటున్నాడు. నిర్ణయ కాలం కల్లా నీకు నిత్యముగాది నీకు దేవుడు ఇస్తాడు. అప్పుడు ఇస్సాకు లాంటి ఆశీర్వాదం, ఇస్సాకు అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి సంతోషం నవ్వు అని, రెండవది ఆశీర్వాదం. ఆశీర్వాదము శాశ్వతమైన ఆశీర్వాదం, స్థిరమైన ఆశీర్వాదమైన అర్థం, రెండో అర్థం. అది నీకు ఇవ్వటానికి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం వచ్చే సంవత్సరం. ఈ కాలంలో నిర్ణయించిన కాలమందు నా ప్రభు ఇస్తానంటున్నాడు. దేవుని పాదాలు పట్టుకో ప్రార్థన చేద్దాం. ప్రేమగల మార్చంటే నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇస్సాకు అంటే సంతోషం నవ్వు, రెండో అర్థం వాగ్దానం అంటే స్వాస్థ్యమైనటువంటి స్థిరమైనది శాశ్వతమైన ఆశీర్వాదమైన అర్థం ప్రభువా. ఇవి రెండు నీవు ఇదిగో తండ్రి వచ్చే సంవత్సరం నీవు నిర్ణయించిన నిర్ణయ కాలంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఇస్తానని నువ్వు సెలవిస్తున్నావు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతి కృతజ్ఞతాస్తుతులు ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభువా. కార్యం జరిగించమని మేము ఇంకనూ విశ్వాసంలో వేళ్ళునుకుంటకు కార్యం జరిగించు. ఓర్పు నిరీక్షణ పట్టుదల కలిగి ప్రార్థించడానికి కృప చూపు. ఈ కార్యములు జరిగించమని నీ పని మీద దృష్టి పెట్టమంటున్నావు. కాగా ఆయన నీతిని రాజ్యమును వెతకండి అంటున్నావు. నీ సేవలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయము. బిడల రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించు దేవా. అది ఏ విషయంలో అయినా సరే నువ్వు ఇస్తానన్నావు, అది సంతోషం నవ్వు స్థిరమైన అయా ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం అని ఇస్తానంటున్నావు. అది మేము స్వతంత్రించుకొని నేను మహింపరచుకోవడానికి కూడా కృపనివ్వమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పు. ఏ దురాత్మ చీకటి అంధకార శక్తులు దుష్టుడు వాడి దాడులు ఉన్నాయి, వాడి దోతల దాడులు నేస్తూ నాములు బంధిస్తున్నాం. అన్ని విషయాల్లో కృప కలుగునుగాక, కాళ్ళ పెడత నేస్తున్నాం లయమైపోనుగాక.
సహాయము చేయమని పేరు వరుసను బట్టి ఏక్యుడును యేసు నామములు బంధిస్తున్నాం. ఇన్ని విషయాలు సహాయం చేయమని యేసే ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకం ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నీ కృపాస్తాలకి నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన మనకు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతం వరకు సదాకాలము తోడై ఉండి నడిపించటమే కాక ప్రభు నిర్ణయించిన కాలములో ఆ నిర్ణయ కాలంలో నవ్వు సంతోషమును స్థిరమైన ఆశీర్వాదం శాశ్వతమైన ఆశీర్వాదమును కలుగు చేసి కృతజ్ఞతలు తెలిపేలా చేసి ఆ ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ గ్రహించినట్లు చేసి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. అలాగ ఆయన తోడైండి జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశ రక్తమునకేచి ప్రవేశనం సంపూర్ణమైన జంకలున్నారు. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తుల క్రియలు ఎంత ప్రమాదం మాదిరి ఏవైనా వాటన్నిటికీ అనంతనాశ సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగా. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు కృప మనందరి తోడై నడిపించునుగాక. ఆమేన్.